విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు, వినయం కలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో వాని దగ్గర నాకు పని ఉంది. ఏం పని అంటే వాడిని నా పోలికలోకి నేను మార్చుకోగలుగుతా. ఐరన్ రాడ్స్ మీకు తెలుసా? హార్డ్ రాడ్ ఉంటుంది, మెత్తని రాడ్ కూడా ఉంటుంది. ఇనప సువ్వలండి, మనం స్లాబ్కి అది వేస్తాం కదా ఐరన్ రాడ్స్. ఆ ఇనప సువ్వల్లో కొన్ని టెంపర్ ఉంటాయి. ఆ టెంపర్ రాడ్ ఉంచితే వంగదు. కొన్ని మెత్తని సువ్వలు ఉంటాయి, వాటిని ఉంచితే ఎలా ఉంచాలంటే అలా వంగిపోతుంది అది. సో మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకడు టెంపర్ ఉంటాడన్నమాట, టెంపర్ ఉంటాడు. ఒకడు మెత్తటోడు ఉంటాడు. సులువుగా వంగిపోయేటువంటి వాడు, మెత్తగా లోబడేటువంటి వాడు. టెంపరోడు ఉంటాడు. వాస్తవంగా మనమంతా సులువుగా మనమే మెత్తని రాడ్లు ఏం కాదు, నిజం చెప్తున్నాను నేను. ఏం చేద్దాం మరి, ఆదాంకి ఎక్కిచ్చాడు టెంపరాడు. అర్థమైందా? అసలు ఫస్ట్ టెంపర్ రాడ్ ఎవరో తెలుసా? హవ్వ, మహాతల్లి. ఫస్ట్ టెంపర్ రాడ్ ఎవరు? తర్వాత ఆ టెంపర్తనం వచ్చేసి ఆదాంకి ప్రవేశపెట్టింది. అతను కూడా టెంపర్ అయిపోయాడు. ఇద్దరు టెంపర్ అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు. టెంపర్లు చేసే పని ఏంటంటే తప్పు నాదేలే అనరు. ఆదాము హవ్వ మీద వేస్తే హవ్వ సర్పం మీద వేసింది. ఇక ఆదాము హవ్వలు ఇద్దరు టెంపర్లు అయితే ఆ టెంపర్లకు పుట్టింది మనమే మెత్తటోళ్ళం అవుతాం. మనము టెంపర్లే. అయితే ఏం జరిగిందంటే ఈ టెంపర్లని ఉంచాలా, ఆయన అనుకున్న ఆకారంలోనికి ఉంచాలా, ఆ షేపులోకి మనల్ని తీసుకొని రావటానికి తప్పలా కొలిమి పెట్టాడు. ఆ కొలిమే మానవ జాతికి దాపురించినటువంటి సమస్యలు, వ్యాధులు, బాధలు, కరువులు, ఇబ్బందులు, ముళ్ళతుప్పలు, గచ్చపదలు. హలో, అర్థమవుతుందా? ఏమర్థమైంది? మనలో టెంపర్ని వైనం చేయటానికి, మనలో అది కానీ లేకపోయినట్టయితే, ఆ టెంపర్తనం లేకపోయినట్టయితే ఏదైనా తోటలో ఉంచేవాడు. ఏం కాదు, తినండి రా అయితే ఇదిలే, ఏం పర్లేదని. కానీ ఇక దుంపలం అయిపోయాం, మిడిమేళం దుంపలం అంటారే, అట్ట అయిపోయాం. ఈ దుంపలను ఉంచాలంటే అమ్మో మిమ్మల్ని ఇక్కడే సుఖభోగాల్లో ఉంచానంటే ఇంకా దుర్మార్గాలు చేస్తారా మీరు? అందుకని చెప్పని మీకు సావు అవసరం. ఏం అవసరం? రెండవది మీకు అగచాట్ల అవసరం. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ దేవ వ్యతిరేకమైన చర్య చేశారో ఇక కొలిమి అవసరమని డిసైడ్ చేశాడు దేవుడు. ఏదైతే వాళ్ళ లోపలికి వెళ్ళకూడదు అనుకున్నానో అది వాళ్ళలోకి ప్రవేశించింది కనుక దాన్ని వదిలించాలంటే రెండు కావాలి. ఒకటి, నా ప్రియకుమారుని రక్తం అవసరం. రెండు, ఆ రక్తము కిందికి వీళ్ళని తీసుకొని రావడానికి వీళ్ళకి కొలిమి అవసరం. అర్థమైందా? అప్పుడైంది ఈ నిర్ణయం. కాబట్టే ఆదాం హవ్వల్ని ఇద్దరిని తోటలోంచి బయటికి నెట్టాడు. తోటలో ఉంటేనేమో సుఖవంతమైన జీవితం, వెలపడికి నెడితే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు. అర్థం చేసుకో. ఇక స్తోత్రం చెప్పు ఒకసారి. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏం గ్రహించారు మీరు? మనలో ఉన్నటువంటి టెంపర్తనాన్ని ఉంచటానికి దేవుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొలిమిని ఉపయోగించి మనల్ని విరగొట్టి నలగొట్టి ఉంచి ఆయన మన లోపలికి ప్రవేశిస్తాడా అట, దేవుని శక్తి వలె, దేవుని జ్ఞానం వలె. అదే మాట యేసయ్య అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల ఎంతగా చచ్చిదో అంతగా ఫలిస్తుంది. అది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, కానీ అది చచ్చిన ఎడల విస్తారముగా బహుగా ఫలించును. రైట్, అది రీజన్. కాబట్టి ఒక వ్యక్తిలో స్వయం అనేది ఒకటి ఉంది, అది ఆదాము నుండి సంక్రమించింది. అది ఎంత విరగొట్టబడుతుందో అంతగా వీడు క్రీస్తు వ్యక్తిత్వాన్ని తన లోపలికి స్వాధీనం చేసుకోగలుగుతాడు. యేసు వాడిని ఆక్రమించగలుగుతాడు. విరిగిన దానిని, ట్యూన్ వేరు, విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అదే కదా, విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. హైలో ఉంటుంది. అలయాకోబును విరిచిన దేవా, అలయాకోబును విరిచిన దేవా,
ఇశ్రాయేలుగా మార్చుము నన్నీ ధరలో, ఇశ్రాయేలుగా మార్చుము. అలా యాకోబును విరచిన దేవా, ఇశ్రాయేలుగా మార్చుము. హలో ఇశ్రాయేలుగా మార్చుము నన్నీ ధరలో, ఈ ధరలో విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. నివసించువాడా విరిగేనా మనసు, వసించరావా. విరిగేనా మనసు, వసింపరావా, వసింపరావా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ప్రైజ్ ద లార్డ్. ఈ పాట నేను ఎందుకు పాడానంటే, అలా యాకోబును విరిచిన ఎన్జే కాలేబ్ అనే దైవజనుడు రాశారు. ఒక దైవజనుడు చెబితే విన్నాను నేను. ఉన్నత స్థలములలో నివసించే నీవు నలిగిన వారి యొద్దను వినయము గల వారి యొద్దను నివసించుచున్నానని చెప్పావు కదా, ఎందుకు అంటే అక్కడ నాకు పని ఉంది. ఏం పని ఉంది అంటే, ఆ మెట్టుకు ఎవడైతే వస్తాడో, అలా ఎవరైతే సిద్ధపరచబడతారో వాళ్ళలో నా వ్యక్తిత్వాన్ని ఏర్పరిచే అవకాశం నాకు వస్తుంది. నా పోలిక వాళ్ళ లోపలికి నేను ప్రవేశపెట్టవచ్చు. చూడండి, విరక్కపోతే సాధ్యం కాదట. అర్థమైందా? నువ్వుగానే ఉంటే యేసు నీ లోపలికి ప్రవేశించడం సాధ్యం కాదట. నువ్వు ఎప్పుడైతే బలహీనుడవై విరిగిపోతావో అప్పుడు ఆయన నీ లోపలికి ప్రవేశించి నీ బలహీనత యందు తన శక్తి పరిపూర్ణం చేసి నీ వ్యక్తిత్వాన్ని రూపాంతరపరిచి నిన్ను మారుస్తాడట. ఎంతగా మనం విరవబడతామో అంతగా ఆయన వశపరుచుకుంటాడని కదా చెప్పాను నేను. బాయ్. యేసు మనకి ఎంతగా వశపరుచుకున్నాడో వినండి. ఇక మన శక్తి మానవ శక్తి నుంచి మారిపోయి దైవశక్తిగా మారిపోతుందట. యేసయ్య అలా విరిగిపోయి మానవుడిగా ఉన్నప్పటికీ, తనకంటూ ఒక సొంత అహం స్వేచ్ఛ ఉన్నప్పటికీ దాన్నంతా విరిచేసుకొని తండ్రి నీ చిత్తమని కంప్లీట్గా అప్పచెప్పుకున్నాడు. ఆయన ఎంతగా అప్పచెప్పుకున్నాడో తండ్రి అంతగా ఆయనను ప్రభావంతో నింపాడు. ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళి ప్రతి రోగమును స్వస్థపరచుచుండెను అనే వాక్యం అక్కడ నెరవేరింది. ఏమండి, ఇప్పుడు మనమేమో ఇందులో అంత వెలితి పెట్టి ప్రభువా నింపునైనా స్తోత్రం, నింపునైనా స్తోత్రం అంటాం. ఇదంతా మురికి నీరే. ఇక్కడ పోయమంటున్నాం తైలం. ఆయన అంటాడు మొత్తం ఖాళీ చేస్తే ఫుల్ఫిల్ నింపేస్తాను ఆయన అంటున్నాడు. మీకు చిన్న పోలిక చెప్పనా? పరిశుద్ధాత్మ అభిషేకము తైలంతో పోల్చబడింది కదా. నీళ్లు నూనె కలుస్తాయా? సరే, ఏదన్నా వేరే నూనె కలిస్తే కలవచ్చు, కానీ కొన్ని నూనెలు ఉన్నాయి పొరపాటును కూడా నీళ్ళల్లో కలవయి. రెండు డివైడ్గా ఉంటాయి. ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి ఈ నీరు మన ప్రాచీన స్వభావం, పాత స్వభావం. ఈ పోసినటువంటి అభిషేక తైలం నవీన స్వభావం. ఈ ప్రాచీన స్వభావం ఎంతగా మనం పోగొట్టుకుంటామో అంతగా నవీన స్వభావంతో నింపబడతాం. నవీన స్వభావంతో పాటు, నవీన స్వభావం అంటే ఏ స్వభావమో తెలుసా? పేతురు పత్రికలో ఉంటుంది, దేవస్వభావము అంటాడు. మన ప్రాచీన స్వభావం అంటే ఏం స్వభావం? మానవ స్వభావం, దయ్యపు స్వభావం. ఈ రెండింటినీ మనం ఎంతగా విడిచిపెట్టి ఖాళీ అవుతామో అంతగా ఆయన తన స్వభావాన్ని నింపుతూ ఉంటాడు, దైవ స్వభావం. ఇక ఆయన స్వభావంతో పాటు ఏమొస్తుంది? ఆయన శక్తియు ఆయన జ్ఞానము రెండు వస్తాయి. యేసు ప్రభు చదువుకోలా. ఆయన ఏ బడికి వెళ్ళి
కూర్చొని పలక తీసుకొని బలపం తీసుకొని రాసిన దాఖలాలు లేవు యేసు ప్రభు. కానీ యేసు మహాజ్ఞానిగా అప్పటి కాలంలో ప్రసిద్ధిగాంచాడు. యేసు ఎక్కడికి పోయినా సరే ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళు లేడు. వాళ్ళే బిత్తరపోయారు. ఒకసారి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చును అని ఒకటి ముఖం ఒకటి వెరి ముఖాలు వేసుకొని చూసుకున్నారు. ఎందుకంటే యేసు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. వాళ్ళ నాన్నతో కలిసి చిన్నప్పటి నుంచి ఆ చెక్క పనికి పోయి చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తండ్రికి చెక్క అందించాడు. పెద్దవాడైన తర్వాత తండ్రి చనిపోతే ఆ చెక్క పని ఏం చేసి కుటుంబాన్ని పోషించాడు. తప్పించి ఈయన పలకా బలపం తీసుకొని రాసింది లేదు, నోట్సులు రాసింది లేదు, ఏం లేదు. కానీ వాళ్ళకి తెలుసు ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నాడు కాదు, బడికి పోయినోడు కాదు, ఆ యోసేపు అమ్మటి బడి పనిచేసి వచ్చినోడు, ఈ చిన్నోడు మనకెందుకు తెలియదని. ఇప్పుడు నేను ఉన్నాను చిలకలూరుపేటలో పుట్టి పెరిగాను. కొంతమంది పేటలో లోకల్ వాళ్ళు ఉన్నారు, నా గురించి చూస్తే వాడు మాకేం తెలియదు, వాడు మా ఇంటికి పాలు తీసుకొని వచ్చినోడు అయితే అంటారు. లేదండి వాడు చాలా మంచి భక్తుడు అయ్యాడు అంటే ఏం భక్తుడో ఏమని బాగుందో, వాడు అసలు మా దుంప తెంచేవాడు, తలుపు కొట్టేవాడు పొద్దున్న 5ంటికి వచ్చి అని చెప్పి. యేసు ప్రభు కూడా వాళ్ళ మధ్యలో అలానే ఉన్నాడు. ఆయన బడికి వెళ్ళినాడా లేదనేది వాళ్ళకి తెలుసు. కానీ యేసుకు విద్య లేదు, చదువుకోలే. కానీ 12 ఏళ్ల ప్రాయములో, బాగా వినండి, 12 ఏళ్ల ప్రాయములో ప్రధాన యాజకులను బిత్తరపోయేటట్టు మాట్లాడాడు ఆయన. మీకు తెలుసా, ఒక రబ్బుని తయారు కావాలి అంటే ముందు అతడు ప్రధాన యాజకుల ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఇశ్రాయేలు క్రమంలో అదొక పద్ధతి. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ప్రవక్తగా ప్రజల చేత ఆమోదింపబడాలి అంటే, ఏమండి వింటున్నారా, ఒక రబ్బునిగా, ఒక బోధకుడుగా అతడు ఆ పదవిని అలంకరించాలంటే అతడు ప్రధాన యాజకుల చేత పరీక్షింపబడాలి. వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు, ఈయన ప్రత్యుత్తరం చెప్పాలి. చూసారా మీరు, బాప్తీసం ఇచ్చి యోహాన్ దగ్గర కూడా వచ్చి కొంతమంది అడుగుతారు. బాప్తీసం ఇచ్చి యోహాన్ దగ్గర కూడా వచ్చి ఏమయ్యా నువ్వేం సంగతి అని అడుగుతారా లేదా? అధికారికంగా అడిగారు వాళ్ళు. ఎందుకో తెలుసా, అది ఆన్సర్ చేస్తేనే ఆ పనికి వాళ్ళు ఆమోదిస్తారు, లేకపోతే ఒప్పుకోరు. ఇప్పుడు పాస్టర్ అంటే నువ్వు పాస్టర్ ఎక్కడ ట్రైనింగ్ పొందావు ఏందని గవర్నమెంట్ సర్టిఫికెట్ అడుగుతుంది. తెలుసా మీకు, ఎక్కడ నువ్వు అనుభవం ఏడ పొందావు, నువ్వు ఏ సంస్థలో ట్రైనింగ్ పొందావు, ఏం సంగతి అని గవర్నమెంట్ సర్టిఫికెట్ అడుగుతుంది అవసరమైతే. కాబట్టి యేసుని బోధకునిగా అంగీకరించేదానికి, యేసునే కాదు ఎవరిని అంగీకరించాలన్నా కూడా వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేయబడతారు, పరీక్షించబడతారు. కానీ ఈయన 30 ఏళ్ల ప్రాయంలో కాదు, 12 ఏళ్ల ప్రాయములోనే దేవాలయములో ఉన్నటువంటి ప్రధాన యాజకులకు మైండ్ పోయేటువంటి ప్రశ్నలు వేస్తే ఆయన చేసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరములకు వారు బదులు చెప్పలేక ఆశ్చర్యచకితులై విభ్రాంతి నుండి చూచుచుండిరి. వీళ్ళు అబ్బాయి వత్తనాళ్ళే మనతో పాటు అనుకున్నారు, అబ్బాయి లేడు, అబ్బాయి వాళ్ళతో మీటింగ్ వేసాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్పని ఆ పిల్లవాడు ఎదుగుతుంటే వాళ్ళ లక్షణాలు అర్థమవుతాయి. ఇది ఏ జాతో, ఇది పనికొచ్చే జాత, పనికిమాలిన జాత అనేది ఆ పువ్వు పుట్టగానే పరిమళం అన్నట్టు తయారవుతూనే ఉంటుంది. 12 ఏళ్ల ప్రాయములోనే దాదాపు 30 ఏళ్ల పైబడినటువంటి ఒక రబ్బు నీకున్న అనుభవాన్ని కలిగి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఆన్సర్ చేయలేపారు. ఎక్కడొచ్చింది ఇది అంటే, చిన్ననాటి నుంచి కూడా యేసు ఒకటే సాధన చేశాడు, ఏంటంటే తన స్వయం విషయంలో విరిగిపోయి దేవుని శక్తితో నింపబడ్డాడు, దైవ జ్ఞానంతో నింపబడ్డాడు. యేసు తన స్వయంలో విరిగిపోయాడు కనుక తండ్రి ఆయనలో నివసించాడని యేసు చెప్పాడు. ప్రతిదానికి లేఖనం ఉందండి, నేను నా సొంత మాటలు చెప్పట్లా. నేను నా తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలముగా జీవించునన్నాడు. యోహాను 6:53 నుంచి చదివితే ఉంటుంది. ఇంకో మాట, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము, తండ్రి నా యందున్నాడు అన్నాడు యేసయ్య. చదువుకోండి, నా యందు తండ్రి ఉన్నాడు, నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నాము అనే మాట యేసు అన్నాడా లేదా? ఎంతమందికి చదివిన గుర్తుంది? ఎట్లున్నాడు? అదే పేతురు చూస్తే వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మేము కలిగి ఉన్న యేసునామలో లే అంటే వాళ్ళు లేచాడు. ఏంది సార్, ఆయనేమో తండ్రిని కలిగి ఉన్నాను అంటాడు, పేతురేమో మేము యేసును కలిగి ఉన్నాం, ఆ యేసునామంలో లే, వెండి బంగారాలు లేవు అంటే లోకము ఇష్టపడేవి మా దగ్గర లేవు కానీ ఆ వెండి బంగారాలు చేయలేని పని నేను చేస్తున్నా, లే నజరేయుడగు యేసునామమున లే అంటే వాళ్ళు లేచాడు.
యేసును కలిగి ఉంటే శక్తి దేవుని శక్తి మనలో నివాసం ఉంటుంది. అర్థమైందా? అంతేకాదు దేవుని జ్ఞానం కూడా మనకు వస్తుందట.